ఫెడరల్ ఫ్రంట్ వ్యూహాలు మారిపోతున్నాయి. జగన్తో కేటీఆర్ చర్చలు రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేశాయి. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ ప్రయత్నానికి జగన్ కూడా తోడయ్యే అవకాశాలు ఈ భేటీ తరువాత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది తొలి అడిగే అయినప్పటికీ దాదాపుగా ఫెడరల్ ఫ్రంట్ వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్లుగానే కనిపిస్తోంది. త్వరలో ఏపీకి వెళ్లి మరీ జగన్తో కేసీఆర్ చర్చలు జరుపుతారని కేటీఆర్ చెప్పడం, 25 మంది ఎంపీలకు తెలంగాణ ఎంపీలు కూడా తోడైతే పోరాటం మరింత ఉధృతం చేయవచ్చన్న జగన్ విధానం కొత్త వేదిక సిద్ధమవుతుందన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇందుకు రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్టేనా? తెలుగు రాష్ట్రాలలో కొత్త రాజకీయ వేదిక ప్రారంభం కాబోతోంది. ఉద్యమ సమయంలో ఉప్పు నిప్పుగా ఉన్న టీఆర్ఎస్, వైసీపీలు ఇప్పుడు స్నేహితులుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటూ ఇప్పుడు కేటీఆర్, జగన్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న కేసీఆర్ జగన్తో మంతనాల బాధ్యతను కేటీఆర్కు అప్పగించారు. దీంతో ఆయన లోటస్ పాండ్కు చేరుకుని జగన్తో సుదీర్ఘంగా చర్చించారు. భేటీలో ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్తో పాటు ఏపీ రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. గంటన్నర సమావేశంలో ఇరువురు తమ తమ అభిప్రాయాలను తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ అంశంపై మాట్లాడామని, త్వరలో కేసీఆర్ విజయవాడ వెళ్లి జగన్తో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలిపారు కేటీఆర్. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఉండాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారనే విశ్వాసం మాకుంది. ఈరోజు చాలా విషయాలు కూడా వారితో పంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా సందర్భానుసారంగా ఏ రకంగానైతే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో స్వయంగా కూర్చుని మిగతా అన్ని విషయాలను కూడా చర్చించి తప్పకుండా ఈ చర్చలను ముందుకు తీసుకొని పోతామని. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేటీఆర్తో జగన్ చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ మద్దతిచ్చారని, మరికొన్ని అంశాలలో క్లారిటీ రావాల్సి ఉందని తమ నేతలతో చర్చించి మరోసారి కేటీఆర్తో భేటీ అవుతామన్నారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రాలకు ఏ రకంగా అన్యాయాలు జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని అధిగమించాలి అని అంటే ఒక్కొక్క రాష్ట్రం పరిధిలో వాళ్లకున్న ఎంపీల సంఖ్యాపరంగా చూస్తే అధిగమించే పరిస్థితి ఉండదు. కాబట్టి 25 మంది ఎంపీలతో మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఆ 25 మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 17 మంది ఎంపీలు కూడా జత అవుతే 42 మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి రాష్ట్రానికి జరుగుతూ ఉన్న అన్యాయం మీద స్పందించగలిగితే, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించగలిగితే 42 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రాష్ట్రానికి జరుగుతూ ఉన్న అన్యాయం మీద వాళ్ళు ప్రశ్నిస్తూ ప్రత్యేక హోదా కావాలి, ఇవ్వాలి, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట అది అని చెప్పగలిగితే అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఇంకా మెరుగవుతుంది. ఈ రోజు జరిగింది తొలి సమావేశం మాత్రమే. తదుపరి సమావేశాల్లో మరిన్ని విషయాలు కూలంకుషంగా మాట్లాడతాం అంటూ జగన్, కేటీఆర్ పేర్కొన్నారు.